హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి చికెన్ పచ్చడిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనం చెప్పిన కొలతలలో మీరు చికెన్ పచ్చడి అనేది తయారు చేశారు అంటే ఇది ఎంతో సింపుల్గా అయిపోతుంది. మీరు ఇలా చికెన్ పచ్చడి పెట్టుకున్నారు అంటే కనీసం ఒక 3 నెలల వరకైనా నిలువ ఉంటుంది. చూడండి, ఇలా ఒక గాజు డబ్బాలో తీసి పెట్టుకున్నాము అంటే చాలా బాగుంటుంది చికెన్ పచ్చడి. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇక్కడ నేను మీకు వచ్చేసి స్కిన్లెస్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీరు చికెన్ పికిల్కి మామూలుగా ఏం తీసుకోవచ్చు, లేదంటే స్కిన్లెస్ తీసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం ముందుగా తీసుకున్న చికెన్ వేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 హాఫ్ స్పూను పసుపు వేసుకొని పసుపు ఉప్పు మొత్తం బాగా కలిసేలాగా ఇలా చికెన్ మొత్తానికి కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు పసుపు ఉప్పు అనేది చికెన్కి బాగా పట్టేలాగా అంతా కలుపుకోవాలి. చికెన్ అనేది మీరు కడిగి తీసుకోండి. మనము ఇది నిలువ పచ్చడి కదా, సో చికెన్ అనేది బాగా 2 సార్లు దాకా కడిగి తీసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక హై ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఉడికిద్దాము. అలాగే లో ఫ్లేమ్ పెట్టి చూడండి, హై ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉడికించాను. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించేసుకొని నీళ్ళని ఇంకిపోయాయి కదా, ఇలా మూత తీసేసి దీని మొత్తాన్ని వేరే బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా ఉడికించుకోవాలి. మనము నీళ్ళు అనేవి యాడ్ చేయకూడదు. ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా వేరే కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలను యాడ్ చేసుకుంటున్నాను. మీకు మసాలా కొద్దిగా తక్కువ కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజ్ అంతా దాల్చిన చెక్క, అలాగే ఒక 3 యాలకులు, అలాగే ఒక 4 లవంగాలను వేసేసుకొని దీన్ని మొత్తం ఒక 2 నిమిషాలు ఇలా బాగా వేయించుకుందాము. ఇలా వేయించుకున్న దాంట్లోకి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుందాము. మెంతులు అనేది మీరు స్పూన్లో 1/4 భాగం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకున్నారు అంటే మెంతులు అనేది చేదు వస్తుంది. మనం చేసుకున్న చికెన్ పికిల్ కూడా చేదుగా వస్తుంది. మెంతులు ఎంత తక్కువ వేసుకుంటే అంత మేలు. ఒకవేళ మీకు మెంతులు అవసరం లేదు అంటే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది కొద్దిగా చల్లగా అయినాక మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ మనం ముందుగా చికెన్ వేయించుకున్నాం కదా, అదే కడాయిలో ఒక 2 కప్పుల నూనె వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నూనె మొత్తం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చికెన్ వేసేసుకొని చికెన్ మొత్తం బాగా వేగేలాగా దీంట్లో కలుపుకోవాలి. చూడండి, ఇలా చికెన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూనే వేయించుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూనే చికెన్ మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. ఇది చికెన్ ఎంత బాగా వేగితే మనకు చికెన్ పికిల్ అనేది చాలా రోజులు నిలువ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మనం చికెన్ అనేది వేగకుండానే తీసాము అంటే ఎక్కువ రోజులు నిలువ అనేది ఉండదు చికెన్. చూడండి, ఇలా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇలా పైన నొరగలు వస్తున్నాయి కదా, ఇప్పుడు చికెన్ అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మొత్తం నేను వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాము. చూడండి, చికెన్ మొత్తాన్ని నేను కొద్దిగా కూడా లేకుండా అంతా తీసేసి వేరే బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము ఫ్రెష్ది వేసుకుందాము. అంటే మనం ఇంట్లో తయారు చేసుకునేది వేసుకోండి మ్యాక్సిమం వీలైనంత వరకు. ఎందుకంటే ఇది నిలువ పచ్చడి కదా, మనకు టేస్ట్ అనేది బాగుండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఎంత ఫ్రెష్ది వేసుకున్నాము అంటే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై చేసాము అంటే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని వేసుకొని చికెన్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మనం చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేలాగా నీట్గా బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకున్నాము అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మసాలాలని యాడ్ చేసుకుందాము. మనం ముందుగా మిక్సీలో మసాలా దినుసులన్నీ వేసుకున్నాం కదా, అవి మొత్తం మెత్తగా
ఇలా పొడిలా కొట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా కొట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందాం. ఇక్కడ నేను ముందుగా 1 టేబుల్ స్పూన్ వేసాను, అలాగే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వేసాను. మొత్తం 3 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసాను. ఇప్పుడు ఇందులోకి కారం పొడిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా వేయగానే కారం పొడి వేయకండి, ఈ మసాలా కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా చూడండి వీడియోలో చూపించినట్టు మసాలా మొత్తం ఒక 2 నిమిషాల దాకా వేగిన తర్వాత ఇప్పుడు మనం కారం పొడిని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నాను. ఇక్కడ మేము కారం కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకున్నాను. కారం మొత్తం బాగా పట్టేలాగా దీన్ని కలుపుకోవాలి. నేను ఇక్కడ పెద్ద స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకున్నాను. మీకు వీడియోలో చూపించాను కదా, ముందుగా ధనియాలు వేసిన స్పూన్తో నేను వేసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి ఇలా నురగలు వచ్చేటప్పుడు కారం పొడి అనేది మనకు మొత్తం పట్టింది, వేగింది అని అర్థం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం పెద్ద సైజు అంత నిమ్మకాయలను తీసుకొని నిమ్మరసం మొత్తం పిండేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు మనకు దీని లోపల ఉన్న ఇత్తనాలు పడకుండా ఇలా నిమ్మరసం మొత్తం పిండేసుకోవాలి. ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, చికెన్ అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసాము అంటే అంత టేస్ట్ అనేది అంత బాగుండదు. ప్లస్ నిల్వ పచ్చడి కదా, ఇది కొద్దిగా చెడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా వేసుకోండి. చూడండి ఇప్పుడు నిమ్మరసం వేసాం కదా, ఇది మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం ప్లాస్టిక్ డబ్బాలలో కాకుండా గాజు దాంట్లో అయితే మనకు ఫ్రెష్గా ఉంటుంది. చికెన్ పికిల్ అనేది మనము తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ప్లాస్టిక్ డబ్బాలలో యూస్ చేయకుండా గాజు దాంట్లో వేసి చూపిస్తాను చూడండి. ఇలాంటి గాజుది ఒకటి తీసుకొని అందులోకి మనం తయారు చేసుకున్న చికెన్ పికిల్ని వేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా నిలువ పచ్చడిని మనం దగ్గర ఒక 3-4 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి గాజు దాంట్లో వేసుకున్నాము అంటే చాలా రోజులే నిలువ ఉంటుంది, కనీసం ఒక 4 నెలలైనా నిలువ ఉంటుంది.